ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలపగా అనారోగ్యం కారణంగా రాలేనని కొండలరావు తెలిపారు. సిట్ నోటీసులు తనకు అందలేదని సందీప్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలపగా అనారోగ్యం కారణంగా రాలేనని కొండలరావు తెలిపారు. సిట్ నోటీసులు తనకు అందలేదని సందీప్ రావు తెలిపారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. నూతన సిట్ కి ఈ బాధ్యతలు చేరిన తర్వాత పోలీసులు ఎవరెవరు బీఆర్ఎస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా నేరుగా నోటీసులు ఇచ్చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మొన్న 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు అందజేయగా, నిన్న ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు, మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే తనయుడు ప్రణీత్ రావుకు ఇద్దరు కూడా నోటీసులు అందజేసి ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ ఈ నోటీసు అందజేయడం జరిగింది. ఇద్దరు కూడా 2 కారణాల చేత ఈ రోజు హాజరు అవ్వట్లేదు అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఇటు నవీన్ రావు తండ్రి కొండలరావు తన అనారోగ్య సమస్యలు ఉన్నాయి, 60 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఇంట్లోనే ఈ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నా న్యాయవాదుల బృందం అంతా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈ మెసేజ్ తను తిరిగి సిట్ కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఇటు మాధవరం కృష్ణారావు కొడుకు ప్రణీత్ రావు కూడా తనకి ఇప్పటివరకు నోటీసులు అందలేదు, ఒకవేళ నోటీసులు అందితే నేను విచారణకు సిద్ధం అంటూ కూడా తను మీడియాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ రోజు మళ్ళీ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. దాంట్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యకు నోటీసులు అందజేసి రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయం ముందు హాజరయ్యి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వివరాలు తెలియజేయాలంటూ కూడా ఈ నోటీసులు అందజేయడం జరిగింది. మరి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా వీళ్ళు కూడా కారణాలు చెప్పి దీంట్లో నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారా అనేది రేపు 11 గంటలకు వీరిద్దరి రాక విషయంలో పోలీసులకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సైతం దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నట్టుగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు నవీన్ రావు తండ్రి కొండలరావుకి నోటీసులు ఇచ్చారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు అందజేశారు. కాబట్టి త్వరలో హరీష్ రావుకి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్లడంతో కోర్టు ఈ పిటిషన్ ని తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. హరీష్ రావుతో పాటు కేటీఆర్ ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సైతం సిట్ అధికారులు విచారణ జరిపేందుకోసమే ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేసి చివరిగా కేసీఆర్ వరకు ఈ కేసుని తీసుకెళ్లి అతన్ని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. రెహాన్. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.